దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మార్చి 28వ తేదీ లేఖన భాగము లూకా సువార్త 6వ అధ్యాయము 1 నుండి 26 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 19వ వచనము ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచును. యేసు ప్రభు దగ్గరికి ఆయా ప్రాంతాల నుంచి మరి యోదయ, సమరయ, తూరు, సీదోన్లు, మరి యెరూషలేము నుండి అనేక మంది జన సమూహములు వచ్చారు. దానికి ముందు రాత్రి యేసు ప్రభువారు కొండ మీద మరి రాత్రంతా ప్రార్థనలో గడిపి ఉదయాన్నే మరి కిందకు వచ్చిన వెంటనే అక్కడ బహుజన సమూహములు ఉన్నారు. వారిని చూసి వారికి వాక్యాన్ని బోధించి వారందరినీ స్వస్థపరిచాడు. యేసు ప్రభువారు వాక్యము గాని స్వస్థత గాని ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ కార్యాలు జరుగుతాయి. ఎప్పుడైతే వాక్యాన్ని విన్నారో వారిని స్వస్థపరిచాడు. వారందరినీ తండ్రి బాగు చేశాడు. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము 1వ వచనం ప్రకారము అక్కడ రాయబడిన మాట, ప్రభావము ఆయన వస్త్రమునుగా ధరించి ఉన్నాడు. అవును, మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనములో మరి విశ్వాసముతో వచ్చిన ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టిన వెంటనే ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది. అంటే యేసు ప్రభువు యొక్క ప్రభావము, యేసు ప్రభు యొక్క మహిమ నీలోకి నాలోకి ప్రవహించాలి అంటే విశ్వాసముతో రావాలి, విశ్వాసముతో ముట్టాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే వారు వెర్రి కోపముతో నిండుకొని యేసు ప్రభుని చంపాలనుకుంటున్నారు. ఎందుకు కోపము అంటే మరి యేసు ప్రభువు విశ్రాంతి దినమున మానవుడికి మేలు చేస్తున్నాడు. శిష్యులు పంట పొలములో విశ్రాంతి దినం నిలుచు కంకులు తింటున్నారని, ఇది విశ్రాంతి దినమున చేయకూడని పని చేస్తున్నారు నీ శిష్యులని యేసు ప్రభు మీద ఫిర్యాదు చేశారు. మరి ఆకలి కొన్న వ్యక్తికి ఆహారం పెట్టాలి కదా. మరి అక్షరార్థముగా ధర్మశాస్త్రాన్ని వీరు మరి మనిషికి అది మేలు చేయటానికే గాని కీడు చేయటానికి కాదు కదా. మనుషుడు గుర్తుపెట్టుకోండి, మానవుని కొరకే గాని విశ్రాంతి దినము కొరకు మానవుని సృష్టించలేదు. మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ పరిసయ్యులు, శాస్త్రులు మరి ఆచారాలు పాటిస్తారు కానీ మనిషి యొక్క ఆరోగ్యం, ఆకలి వాళ్ళకి అవసరం లేదు. మరి ఆ దినాన యేసు ప్రభువారు విశ్రాంతి దినమున గొప్పగా మరి విశ్రాంతి దినమునికి ఆయన దేవుడై ఉన్నాడు. మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు మరి దేవుడై ఉన్నాడు. ఆయనే గమనించండి మనకి మేలు చేయాలని. మేలు చేసేటప్పుడు అనేక మంది కోపడుతూ ఉంటారు. అయితే అలాగనే యేసు ప్రభు గురించి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 54వ వచనములో స్టెఫన్ గారు ఇశ్రాయేల్ ప్రజలందరికీ యేసు ప్రభు దేవుడని ఆది నుంచి చెప్పుకుంటూ వచ్చినప్పుడు వారు వెర్రి కోపంతో నిండిన వారై రాళ్లతో కొట్టి స్టెఫన్ని చంపారండి. దయచేసి సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ప్రభు గురించి చెప్తున్నప్పుడు మనకు అనేకమైన ఆటంకాలు వస్తాయి. మరి వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు కోపడకుండా సంపూర్తిగా లోబడు. చివరిగా ఆజ్ఞ 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అతన్ని చెయ్యి చాపమని చెప్పినప్పుడు అతడు చాపగానే, అతడు చెప్పినట్టు చేయగానే అతడు బాగుపడ్డాడు. ఊచ చేయగలిగిన వాని వ్యక్తిని నీ చేయి చాపు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రయత్నం చేయాలి, విశ్వాసంతో చేయాలి. మరి ప్రభువు చెప్పిన వెంటనే మనం అలా చేస్తే మన కార్యాలు జరుగుతాయి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో పరిచారకులను చూసి ఆమంటుంది, ఆయన మీతో చెప్పినది చేయుడి. మరి యేసు ప్రభు తల్లి మరియమ్మ గారు ద్రాక్షరసం అయిపోయినప్పుడు, కుమారుడా ద్రాక్షరసం అయిపోయిందని చెప్పినప్పుడు, అమ్మ నాతో నీకేం పని అన్నప్పుడు ఫీల్ కాకుండా, బాధపడకుండా పరిచారకులు ఆయన చేస్తాడు. ఆయన చేసే ముందు చెప్తాడు, అలాగా మీరు చెయ్యండి. మరి నీళ్లతో నింపమన్నాడు. 6 రాతి బండలు నీళ్లతో నింపారు. అలా నింపినప్పుడు ఇప్పుడు ముంచుకొని వెళ్ళండి అన్నప్పుడు తీసుకొని విధేయతతో, విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడే అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడైతే విశ్వాసంతో మరి ముంచుకొని తీసుకొని వెళ్తున్నారు, విధేయత లోబడ్డారో నీరు ద్రాక్షరసమైంది. అనేక మంది సంతోషించారు. 10 మంది కుష్ఠరోగులు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి మమ్మల్ని కరుణించుమన్నప్పుడు, మీరు వెళ్ళి యాజకుని కనపరచుకోండి అన్నప్పుడు వారు వెళ్తుండగా స్వస్థత పొందుకున్నారు. అవునండి,
మనకి దేవుడు ఏం చెప్తాడో అలా చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన పక్షాన చేస్తాడు. ఆయన ఆజ్ఞను మనం పాటించుదుము గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు. ఈ దినము తండ్రి ప్రభావం ఆయన మాలోనికి ప్రవేశపెట్టండి అయ్యా. మాలో ఉన్న బలహీనత తొలగించి మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ కృపలో సహాయం చేయండి. మేము కోపపడకుండా నైనా పాపం చేయకుండా జాగ్రత్త పడే వాళ్ళముగా దయచేయండి. మీ ఆజ్ఞ ప్రకారం మేము నడుచుకునే వాళ్ళముగా దయచేయమని, సహాయం చేయమని, మహిమను తెచ్చుకోమని అయ్యా. నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే మేము బ్రతుకుతాము తండ్రి. అలాగ జీవించే వాళ్ళముగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.